నమస్తేనండి. ఈ వీడియోలో ప్రతి పక్షి గురించి డెప్త్‌గా వివరంగా చెప్పడానికి వాటి వివరాలను వివరిస్తున్నానండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియోలోకి వస్తే పెంగ్విన్స్ గురించి మూడో భాగంగా చెప్తున్నానండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి నీటిలో అనేక గంటల పాటు నీటిలోనే ఉంటాయి కాబట్టి వాటికి రక్షణగా వాటి వాటి శరీర భాగమైన తోక యొక్క అడుగు భాగాన ఒక గ్రంథి ఉంటుందండి. ఇది నీటిలో ఈ వీటి ఇవి నీటిలో తిరుగుతాయి కాబట్టి నీ నీటి నిరోధకంగా ఈ నూనె వాటి శరీరానికి ఎంతగానో రక్షణ కలిగించిద్దండి. ఈ ఆయిల్ వలన ఇవి నీటిలో ఎంతసేపు వరకు ఉన్నా కానీ వీటి శరీరం కానీ ఈకలు కానీ పాడవకుండా సురక్షితంగా ఉంటాయండి. ఇవి వాటి రెక్కలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాయండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి వాటి రెక్కలను దాదాపు 3 గంటల పాటు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాయండి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెంగ్విన్స్కి దంతాలు ఉండవండి. వాటి నోటిలో చూసినట్లయితే దంతాలు ఉన్న లేని చోట భాగంలో ఘాట్లు ఉంటాయండి. అక్కడ గట్టి కండరాలతో కలిగిన దంతాల మాదిరి కండరాలు ఉంటాయండి. ఇవి ఆహారాన్ని తీసుకున్నప్పుడు ముక్కలుగా చేసుకోవడానికి ఇవి సహకరిస్తాయండి. మరియు వీటి నాలుక భాగం చూసినట్లయితే నాలుక మీద ముళ్ళ లాంటి ఉంటాయండి. ఇవి నీటిలో ప్రయాణం చేస్తూ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇవి అమాంతంగా మింగేస్తాయండి. ఈ మింగిన తర్వాత వీటి దంతాలు కానీ నాలుక ద్వారా వీటి ఆహారము ముక్కలుగా అయ్యి జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుద్దండి. వీటి జీవక్రియ వేగవంతంగా ఉండిద్దండి. అందుకోసం మిగతా పక్షుల కన్నా ఇవి ఎక్కువసార్లు రెట్టలను వేస్తాయండి. సాధారణంగా మానవులు మంచుపై నడిస్తే పాదాలకు మంచు అతుక్కునిద్దండి. కానీ పెంగ్విన్స్కి అసలు మంచు మీద నడిస్తే ఈ మంచు అతుక్కోదండి. ఎందుకంటే సాధారణంగా మానవులు మంచుపై నడిస్తే మంచు తిరిగి అతికి కాలు తీసిన తర్వాత కనబడతాయండి. కానీ పెంగ్విన్స్ నడిచేటప్పుడు సున్నితంగా వాటి పాదాలు ఎల్లప్పుడూ చల్లగా ఉండడం ద్వారా వాటి పాదాలకు మంచు అతుక్కోదండి. థ్యాంక్ యూ.